హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుకా గార్డెన్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి సేమ్ స్వీట్ షాప్లో తెచ్చుకున్న అరిసెల్లాగే ఉంటాయి, చాలా బాగుంటాయి ఇవి. ముందుగా నేనైతే 1 kg బియ్యం తీసుకున్నా. అవి రేషన్ బియ్యం. బాగా కడిగి పెట్టుకోవాలి 3-4 టైమ్స్. వీటిని కడిగిన తర్వాత ఒక 4 hours 5 hours అలా నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత అందులో వాటర్ లేకుండా స్టీమ్ చేసుకోవాలి. ఒక క్లాత్ ఉంటుంది కదా, ఏదైనా కాటన్ క్లాత్, అందులో వేసి ఒక 1/2 hour ఆరబెట్టాలి. అందులో వాటర్ పోయేలాగా చూసుకొని మిల్లులో పిండి పట్టించుకొచ్చుకోవాలి. తర్వాత జల్లెడ పట్టుకోవాలి. అందులో ఏమైనా చిన్న చిన్న నూక లాంటిది ఏమైనా ఉంటుంది కదా, అవి లేకుండా జల్లెడ పట్టుకోవాలి. స్టవ్ పై బగోన్ పెట్టుకొని బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. పాకం ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు అందులో ఇలాచీల పౌడర్ వేసుకోవాలి. నేను 1 kg బియ్యానికి 75 గ్రాముల బెల్లం తీసుకున్నా. ఎక్కువ బెల్లం తీసుకున్న అరిసెలు అనేటివి రావు. కరెక్ట్గా కొలతలతో తీసుకోవాలి. ముద్ద పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఈ పాకాన్ని వేసినట్లయితే ఇలా ముద్దలాగా వస్తుంది. అలా పడగానే గట్టి పడిపోతుంది. అలా వచ్చినట్లయితే మనకు పాకం వచ్చినట్టు. పాకం వచ్చిన తర్వాత పిండిని వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఒకవేళ మీకు పాకం ఎక్కువగా అయినట్లయితే, తప్పనిసరి పరిస్థితుల్లో పాకం ఎక్కువ అయితే అప్పుడు వరిపిండి ఉంటుంది కదా ఇంట్లో, అది కొంచెం కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతలతో వేస్తే వేయాల్సిన అవసరం లేదు. ఇలా దీన్ని బాగా కలుపుకోవాలి. పిండి పాకం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. కరెక్ట్గా కొలతతో తీసుకుంటే పిండి ఇలా వస్తుంది. మనకు ఏం లూజ్ అవ్వదు, గట్టిగా అవ్వదు, ఇలాగే వస్తుంది. దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. మనము అరిసె చేసేటప్పుడు ఆ పిండిని ముద్దలా చేస్తే ఇలా రావాలి. మరి గట్టిగా కాకుండా లూజ్ కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇలా చేసినట్లయితే అరిసె చాలా బాగా వస్తుంది. ఇలా ఏదైనా ఆకు ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. నేనైతే అరిటాకు తీసుకున్నాను. ఈ ఆకు నూనె రాసి అరిసెలు దానిపైన ఒత్తుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని అదే విధంగా చేసుకోవాలి. చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్లో వేసినప్పుడు అరిసె అనేది చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. కింద ఆయిల్ దానిపైన వేసినప్పుడు అరిసె ఎలా పొంగుతుందో చూడండి. ఇలా పొంగినట్లయితే అరిసె చాలా మెత్తగా బాగా వచ్చినట్లు. పైన వేగిన తర్వాత తిప్పుకోవాలి. తిప్పుకొని తీసి వేరే గిన్నెలో వేసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని అరిసెలను ఇలాగే చేసుకోవాలి. అరిసె పాకం పట్టేటప్పుడు పాకం సరిగా రాకపోయినా, అది ముదురు పాకం వచ్చినా, ఒకవేళ వరిపిండి అనేది తక్కువైనా, ఏ ఒక్కటి జరిగినా కానీ మనం ఆయిల్లో వేసేటప్పుడు నూనెలో అది విచ్చుకపోతుంది, అసలు వేస్ట్ అయిపోతుంది. అన్ని కరెక్ట్గా కొలతలతో తీసుకున్నట్టయితే ఇలా అరిసెలు అనేటివి ఆయిల్లో వేయగానే పొంగుతాయి. చాలా మెత్తగా సూపర్గా ఉంటాయి. మీకు నువ్వుల అరిసెలు కావాలనుకుంటే అరిసె పైన ఇలా నువ్వులను వేసి ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో వేసి వేయించుకోవాలి. అరిసెల్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి, లేదంటే అవి మాడిపోతాయి. ఓకేనండి, అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా మెత్తగా ఉంటాయి. 3 days వరకు గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి. ఇవి చాలా సూపర్గా ఉంటాయి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.